శరీరం పెంచిన తర్వాత 3 శరీరాలు మనిషికి ఉండేది. ఒకటి సూక్ష్మ శరీరము, 2 కారణ శరీరం అంటే కర్మ శరీరము, 3 స్థూల శరీరం. 3 శరీరాలు తీసుకునే శక్తి మనకున్నది. ఇప్పుడు మనం స్థూల శరీరంలో ఉన్నాం. ఈ స్థూల శరీరం విడుస్తూనే సూక్ష్మ శరీరానికి వెళతాం. సూక్ష్మ శరీరంలో వెళ్ళినప్పుడు కర్మ శరీరం అంటుకుంటుంది. ఈ ఇంద్రియాలు పోతాయి. ఇంద్రియాలతో శరీరం పోతుంది. 100-200 ఎవరు ఉండరు, మనం ఉండం. మనకింతే చిన్నది. 100 సంవత్సరాలు ఎక్కువ. 120 ఏళ్ళు అంతే మనిషికి ఉండేది. 60 ఏండ్లే ఉండేది. అందుకని 60 ఏళ్లకు మనం శాంతి చేసుకుంటాం, మళ్ళీ పుట్టామని. పూర్ణాయస్సు 60 ఏళ్లకే అని చెప్తాం. అప్పుడు మళ్ళీ శాంతి చేసుకొని మళ్ళీ పెండ్లి అంతా మనం కొన్ని ఇళ్లలో పద్ధతి ఉన్నది.